ఆంధ్రప్రదేశ్ కు డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని నిర్ణయించింది. డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులు రిలీవ్ చేయాలని ఇప్పటికే పలువురు అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన వారిపై గతంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు వెళ్లేందుకు కొందరు కీలక శాఖల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులెవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేసిన దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. సిఐడి చీఫ్ సంజయ్ ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. మాతృ సంస్థకు వెళ్తానని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుంచి రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. గనుల శాఖ ఎండీ వెంకట్రెడ్డి తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలన్నారు. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాతృ శాఖకు పంపాలని కోరిన బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి ఏపీ నుంచి రిలీవ్ చేయాలని కోరారు. ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి తెలంగాణకు వెళ్తానన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్